వేసవికాలం వచ్చిందంటే పశువులకు వాటి పోషణపై ఆధారపడ్డ రైతులకు కష్టకాలం వస్తుంది. ముఖ్యంగా నల్లజాతి పశువులైన గేదెలపై ఎండ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పశువులు ఒత్తిడికి, ఎండ దెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనితో పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడు ఈ కాలంలో పచ్చిమేతలకు కూడా కొరత ఏర్పడుతుంది. అందువల్ల ఈ వేసవిలో పశువులకు అందించే పోషణ సౌకర్యాల పట్ల రైతులు మెలకువతో వ్యవహరించాలి. ఈ వేసవి ఎండల బారి నుంచి గేదె పశువులను సంరక్షించుకునే మార్గాల గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజకుమారి నుంచి తెలుసుకుందాం. గేదెలు ఎక్కువ శాతం వెన్నతో కూడిన పాలనిస్తూ ఉంటాయి. మనకి అధిక లాభం రావాలంటే అధిక పాల దిగుబడితో పాటు గేదెల నుండి ప్రతి 15 నుంచి 16 నెలలకు ఒక దూడను కనుక పొందినట్లయితే లాభదాయకంగా ఆ పరిశ్రమను నడిపినట్లు మనం గమనించుకోవచ్చు. ఇలా మనకు అధిక దిగుబడితో పాటు అధిక దూడల సంఖ్య కూడా రావాలి అంటే గేదెల నుంచి మనం వేసవి కాలంలో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గేదె జాతి అనేది నల్లటి శరీరం వర్ణంతో ఉండడం మూలాని అవి అధిక ఉష్ణోగ్రతని తట్టుకోలేవు. వాటికి సౌకర్యవంతంగా ఉండేటువంటి ఉష్ణోగ్రత ఏదైనా ఉంది అంటే అది 24 నుంచి 26 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది. మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేసవిలో 35 నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చేరుతూ ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతలు అనేవి గేదెలకు చాలా ప్రమాదకరమైనవి. అధిక ఉష్ణోగ్రత వల్ల గేదెల్లో శరీర ఉష్ణోగ్రత పెరగడము, శ్వాస అనేది చాలా ఉధృతంగా ఉండడము, అలాగే వాటికి యొక్క హృదయ స్పందన అనేది ఎక్కువగా ఉండడము, కొన్నిసార్లు అవి కాన్షియస్నెస్ స్పృహ కోల్పోయి చనిపోవడం అనేది కూడా గమనిస్తూ ఉంటాము. వీటన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే అవి ఎక్కువ కాలం ఎండలో తిరగడం. అంటే వేసవిలో కూడా మనం ఎప్పుడైతే బయటికి మేపుకు వదిలామో అప్పుడు ఇటువంటి లక్షణాలు మనం గమనించడం జరుగుతుంది. వాటి నివారణకు మరియు అధిక దిగుబడికి అంటే మిగతా కాలంలో లాగే వేసవి కాలంలో కూడా మనం గేదెల నుంచి అధిక దిగుబడి పొందాలంటే కొన్ని యాజమాన్యంలో కొన్ని పద్ధతులు పాటించాలి. ఈ యాజమాన్య పద్ధతులు అనేది మనం 2 రకాలుగా చెప్పొచ్చు. షెడ్ ఆర్ పాకలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే వేసవి తాపం కొంచెం తగ్గించవచ్చు. అది ఎలా అంటే చాలా వరకు రైతువారీగా పాక అనేది ఎలా ఉంటుంది, పైన గూడు ఉంటుంది, పక్కన తడికలు కానీ గోడలు కానీ కడతారు. అంటే వెంటిలేషన్, గాలి వెలుతురు అనేది కొద్దిగా తక్కువగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వేసవి తాపం అనేది గేదెల్లో ఎక్కువగా ఉంటుంది. దాని నివారణకి పాకల చుట్టుపక్కల ఎత్తైన చెట్లు పెంచుకోవడము, అలాగే పాక పైకప్పుకి రెల్లుగడ్డి కానీ ఎండుగడ్డి కానీ వేసుకొని వాటిని తడుపుకుంటూ ఉండడము, పాక పైకప్పు కూడా సున్నం వేసుకోవడము, అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి తోడు అంటే అవకాశం కనుక ఉంటే గేదెల్ని తీసుకొని మనం చిన్న చెరువు లాంటి దాంట్లో వదిలిపెట్టవచ్చు. అవకాశం లేనప్పుడు స్ప్రింక్లర్స్ లేదా ఫాగర్స్ అంటారు, మన కోళ్ల ఫారాల్లో అవి చూస్తూ ఉంటాం. చిన్న నాయిజులు ఉండి దాని నుంచి తుంపర్లలాగా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చల్లినట్లయితే గేదెల చుట్టూ ఉండే వాతావరణం అంటే మైక్రో ఎన్విరాన్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే గేదె చుట్టూ ఉండే వాతావరణం చల్లబడి గేదె మీద వేసవి తాపం అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు కుదిరితే మనం కడుక్కోవడం అనేది ఇంకొక పద్ధతి, పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి. అలా గేదెని ఆ రోజులో 3 నుంచి 4 సార్లు కడగడం ద్వారా కూడా వేసవి తాపం నుంచి రక్షించవచ్చు. అలాగే షెడ్లో ఉండే గేదెల సంఖ్యని తగ్గించుకోవాలి. అంటే మామూలుగా రికమెండేషన్ ఏంటంటే ప్రతి 4 స్క్వేర్ మీటర్స్కి ఒక గేదెని పెంచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 5 నుంచి 6 స్క్వేర్ మీటర్ కనుక స్థలాన్ని కేటాయించినట్లయితే గేదెల్లో వేసవి తాపం తక్కువగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు యాజమాన్యంలో పాటించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గేదెలకు ఇచ్చే మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే మనం మేపును 2 విధాలుగా ఇస్తాము. గేదె యొక్క శరీర బరువుని లేదా గేదె యొక్క ఉత్పాదకతను బట్టి గేదెకి ఇవ్వాల్సిన దాణా మరియు గ్రాసాల శాతం అనేది మారుతూ ఉంటుంది. మామూలుగా 2వ ఈత కానీ 3వ ఈత కానీ గేదెలను తీసుకున్నట్లయితే అవి 450 నుంచి 500 కేజీల వరకు శరీర బరువును కలిగి ఉంటాయి. మేలుజాతి రకాలైతే మనకు 5 నుంచి 6 లీటర్ల వరకు పాలిస్తూ ఉంటాయి. అట్లాంటి గేదెల్ని వాటి యొక్క ఉత్పాదకతను బట్టి మనం మేపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి 500 కేజీలకి 5 కేజీల దాణా ఇచ్చుకుంటాం. అదే 2 లీటర్లు దాటి కనుక పాల దిగుబడి కనుక ఉంటే ప్రతి 2 లీటర్లకి మించి 1 లీటర్కి 1 కేజీ దాణా అధికంగా ఇవ్వడం జరుగుతుంది. ఎండుగడ్డి విషయానికి వస్తే 4 నుంచి 5 కేజీల ఎండుగడ్డిని 25 నుంచి 30 కేజీల వరకు పచ్చిగడ్డిని సాధారణ రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ వేసవిలో వచ్చేసరికి గేదెల్లో 24 గంటలు చల్లటి తాగునీటిని అందుబాటు ఉండేటట్లు చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఆ నీటితో పాటు గేదెలకి కుదిరినంత వరకు పచ్చిగడ్డిని దాణాన్ని అందించినట్లయితే వేసవి తాపం కొంచెం తక్కువగా ఉంటుంది.
నీటి వసతి ఉన్న దగ్గర పెరీనియల్ రకాలు అంటాం. అంటే మల్టీ కట్ వెరైటీస్ సంవత్సరంలో 7 నుంచి 8 వరకు కోతలు వచ్చి హై ఈల్డింగ్ రకాలు చాలా వరకు మన ఆంధ్రాలో అందుబాటులో ఉన్నాయి. అట్లాంటి రకాన్ని ప్రతి గేదెకి వచ్చేసి 20 సెంట్ల స్థలంలో కనుక నాటుకున్నట్లయితే సంవత్సరం అంతవరకు కూడా గేదెలకి పచ్చిగడ్డి మేపడం అనేది కుదురుతుంది. ఒకవేళ పచ్చిగడ్డి అనేది అందుబాటులో లేనట్లయితే ఫాడర్ ట్రీస్ అంటాం. అంటే అవిస అట్లాంటివి కనుక వేసుకున్నట్లయితే వాటి కొమ్మల నరికి కూడా ఆ కాలంలో పచ్చిగడ్డి పెట్టొచ్చు. అలాంటి సౌకర్యాలు కూడా లేని దగ్గర మనకి సైలేజ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సైలేజ్ వచ్చేసి కేజీకి 5 నుంచి 6 రూపాయల వరకు చార్జ్ చేస్తూ ఉంటారు. దాన్ని గేదె యొక్క శరీర బరువును బట్టి 10 నుంచి 15 కేజీల వరకు మనం అందించవచ్చు. వేసవిలో మనం ఇంకో దాణా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తక్కువ పీసు పదార్థం ఉండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఎనర్జీని ఇచ్చే పదార్థాలు పెట్టాలి. దానికోసం మనం కుదిరితే కొంచెం మొలాసిస్ని కూడా వేయొచ్చు. దీనికి తోడు చెమట రూపంలో ఎక్కువ ఉష్ణం బయటకు వెళ్తుంది కాబట్టి శరీరంలో పొటాషియం తగ్గుతుంది. దాని నివారణ కొరకు దాణాలో కొంచెం వరకు పొటాషియం క్లోరైడ్ కానీ సోడా బైకార్బోనేట్ కానీ వేసినట్లయితే పశువుల్లో పోషణ విషయంలో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవి తాపం కొంచెం వరకు తగ్గుతుంది. వేసవిలో గేదెల్లో ఎదురు లక్షణాలు గుర్తించడం అనేది కొద్దిగా తక్కువగా ఉంటాం. కాకపోతే పశువుని కనుక జాగ్రత్తగా గమనించి సరైన మోతాదులో మినరల్స్ అవన్నీ అందించినట్లయితే పశువులు వేసవిలో కూడా ఎదక రావడం జరుగుతుంది. మనం ఎదకాలం మిస్ అవ్వకుండా వాటికి సరైన సమయంలో గుర్తించి పశువైద్యంతో మనం ఎద ఇంజక్షన్లు చేయించడం కనుక చేసినట్లయితే వేసవిలో కూడా పశువులు కట్టడం అనేది జరుగుతుంది. పశువుల నుంచి మనం వేసవిలో కూడా సరైన తగు మోతాదులో తగ్గకుండా మనము ఉత్పాదకతను సాధించడం అనేది సంభవిస్తుంది.